కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇండియన్ సినీ ప్రపంచంలో ఒక్కో ఇండస్ట్రీది ఒక్కో రూట్. బాలీవుడ్ ఫాలో అవుతున్న జోనర్ టాలీవుడ్ ఫాలో అవ్వదు. టీ టౌన్ లో హిట్ కొడుతున్న జోనర్స్ ని మాలీవుడ్ టేకప్ చేయదు. అందుకే అన్ని భాషల్లో డిఫరెంట్ మూవీస్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు నార్త్ టు సౌత్ స్టార్ మేకర్స్ ఫోకస్ అంతా మైథాలజీ స్టోరీస్ పైనే. ఇప్పటికే కొంతమంది స్టార్ డైరెక్టర్స్ పౌరాణిక గాథల్ని తెరకెక్కిస్తుంటే ఇంకొందరు ఇదే బాటలో నడుస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై మైథాలజీ జోరు పెరిగింది. ఇతిహాస గాథలకు కాస్త ఫిక్షన్ జోడించి విభిన్నంగా చెప్పే కల్చర్ నుండి ఇప్పుడు నేరుగా ఆ కథలనే బిగ్ స్క్రీన్ పై రెడీ చేస్తున్నారు సౌత్ నార్త్ మేకర్స్. ఆదిపురుష్తో రామాయణ స్టోరీని చెప్పాలనుకుని చతికిలపడ్డాడు ఓమ్రౌత్. రామాయణం ఎలా తీయకూడదో చెప్పాడు. కానీ అదే స్టోరీని మళ్లీ తీసి చూపిస్తామంటోంది బాలీవుడ్. ఈసారి ఏకంగా హాలీవుడ్ స్థాయిలో ప్రిపేర్ చేస్తోంది. రణ్బీర్, యష్, సాయి పల్లవి లాంటి స్టార్ కాస్ట్ 4,000 కోట్ల బడ్జెట్తో రామాయణాన్ని 2 భాగాలుగా తీసుకొస్తున్నాడు నితీష్ తివారీ. రామాయణ పార్ట్ 1 ఈ ఏడాది దీపావళికి రాబోతోంది. మహాభారతాన్ని తీయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి ఎప్పుడో అనౌన్స్ చేశాడు. మహాభారతాన్ని 10 భాగాలుగా తీస్తానని వెల్లడించాడు దర్శక ధీరుడు. కానీ అంతకన్నా ముందే వారణాసిలో మైథాలజీ టచ్ ఇస్తున్నాడు. అమీర్ ఖాన్ కూడా మహాభారతాన్ని ఖచ్చితంగా తీస్తాను అంటున్నాడు. ఇందులో కృష్ణుడి పాత్ర చేయాలన్న కోరిక ఉందంటూ ఓ సందర్భంలో తన మనసులో మాట బయటపెట్టాడు మిస్టర్ పర్ఫెక్ట్. కల్కిలో మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించిన నాగశ్విన్ పార్ట్ 2లో ఇదే ఫార్మాట్ ఫాలో కాబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పురాణ గాథలపై ఫోకస్ చేస్తున్నాడు. హిందూ పురాణాలలో వార్ గాడ్ గా పేరున్న కుమారస్వామి కథను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రానికి గాడ్ ఆఫ్ వార్, షణ్ముఖుడు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. తొలుత బన్నీ, ఆ తర్వాత తారక్ చెంతకు చేరింది ఈ ప్రాజెక్ట్. తారక్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారు అనుకుంటే ఫుల్ ఫోకస్ అంతా డ్రాగన్ కే వదిలేశారు మేకర్స్. ఇక భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా త్వరలో మైథాలజీ స్టోరీ చేయబోతున్నాడు. కథ కూడా రాస్తున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు.